సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. అమూల్యమైన మణులుంటే రాజు దగ్గర ఉండాలి అని, అవి ప్రజల యొక్క క్షేమానికి ఉపయోగపడతాయని శమంతకమణిని ఉగ్రసేనుడికి ఇమ్మన్నాడు. కానీ ఆ మణిని లోకోపకారానికి ఇవ్వడానికి సత్రాజిత్ ఒప్పుకోలేదు సరిగదా. కృష్ణుని యందు దుష్టమైన భావన చేశాడు. చిన్నప్పటి నుంచి చోరుడు, ఆ ఇంట ఈ ఇంట దూరి వెన్న దొంగిలించినవాడు ఈ మణిని తస్కరిస్తాడేమో అని భయపడ్డాడు. ఎప్పుడైతే ఆయనకి అంతఃశౌచం పోయిందంటే మనసులో సరి అయినటువంటి పవిత్రమైన భావన లేదు. ఇప్పుడు ఈ మణి ఎక్కడ తన దగ్గర ఉంటే కృష్ణుడు అపహరిస్తాడోనన్న బెంగతో తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు. ఆ ప్రసేనుడు మెడలో వేసుకుని వేటాడడానికి వెళ్ళాడు. వేటాడడానికి వెళ్ళినప్పుడు కృష్ణుడు కూడా వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ప్రదోష వేళ దాటిపోయింది. ఆ రోజు భాద్రపద శుక్ల చవితి. ఆయన చంద్రుడి వంక చూశాడు. ఎందుకని? ప్రసేనుడు కనపడలేదు, తన నుంచి విడిపోయాడు. ఎందుకు విడిపోయాడు అంటే ప్రసేనుడు శరీర శోధన చేయవలసి వచ్చింది కాబట్టి ఆయన శరీర శోధన కోసం వెళ్ళాడు. వెళ్ళినవాడు పాదప్రక్షాళన చేసుకోలేదు. పాదప్రక్షాళన చేసుకోకపోతే శౌచం ఉండదు. శౌచం ఉండకపోతే అది వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఇప్పటికీ మంథనికి దగ్గర ఒక ఊరుంది సుందిళ్ళ అని. సుందిళ్ళ అన్న ఊళ్ళో యోగలక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు. ఆ ఊరు ఎవరైనా బయలుదేరారనుకోండి, అంతఃశౌచం బహిశౌచం లేకపోతే ఆ ఊరు వెళ్ళరు, ఇంకో ఊరేదో పెడతారు. ఒకవేళ ఊరు వెళ్ళాడనుకోండి, ఆ దేవుడి ఆలయంలో గడప దాటి లోపలికి వెళ్ళేటప్పుడు శౌచం లేకపోతే స్పృహ తప్పి పడిపోతారు. అలా జరిగిందా అని విచారణ చేస్తే ఒక విషయం కూడా చెప్పాడు ఆయన. అర్చకులు కూడా లోపలికి వెళ్ళరు. విచిత్రం ఏంటంటే స్మార్తులు అర్చన చేస్తారు ఆయనకి. ఆ దేవాలయంలోకి వెళ్ళాలి అంటే అంతఃబహి శౌచములుంటేనే లోపలికి రాణిస్తాడు ఆయన. అంతంత శక్తివంతమైన దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. బహిశౌచం లేదు. ఎప్పుడైతే శరీర శోధన చేసి పాదప్రక్షాళనం చేయలేదో ఆయనకి శౌచం పోయింది. శౌచం పోగానే ప్రదోషవేళ దాటినప్పుడే దాటగానే సింహం వచ్చి ప్రసేనుండి కొట్టేసి ఆ శమంతకమణిని నోట కరుచుకుంది. ఈలోగా కృష్ణుడు చీకటి పడిపోయిందని చూశాడు. చంద్రుడి వెలుతురు సరిపోవట్లేదు, చవితి నాటి తిథి. ఇప్పుడు చీకట్లో ఏం వెతుకుతాం, రేపొచ్చి వెతుకుతామని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు చూశాడు చవితి చంద్రుణ్ణి. విష్ణు పురాణం అలా చెప్పింది. ఆకాశంలో చంద్రుణ్ణి ఎప్పుడు చూశాడు అంటే ప్రసేనుడితో వేటకెళ్ళినప్పుడు చూశాడు అని. ఇంటికొచ్చి మరునాడు ఉదయమే పరిగెత్తాడు. ఎందుకనంటే భయం వేసింది. ఒరే, మణిని అడిగాను నేను సత్రాజిత్తుని, ఉగ్రసేనుడి కోసం ప్రజల కోసం ఇవ్వనన్నాడు. ప్రసేనుడితో వేటకెళ్ళాను. ఇప్పుడు ప్రసేనుణ్ణి చంపేసింది నేనే అంటారేమో. అసలు ఇంటికి వచ్చాడో లేదో, ఇంటికి రాలేదు. మళ్ళీ పరుగున వెళ్ళి వెతికాడు. వెతికితే ప్రసేనుడు కనపడలేదు. ప్రసేనుడి యొక్క శరీరము కనపడలేదు. ఆయన కట్టుకున్నటువంటి బట్టలు కనపడ్డాయి, ఎముకలు కనపడ్డాయి. శుభ్రంగా తినేసింది మాంసం అంతా సింహం. అయ్యా, సింహం కదండి తింది, నేను చంపితే మాంసం ఏమైపోతుంది? శరీరంలో సప్తధాతువుల్లో ఎముకలే ఎందుకుంటాయి? అందాం అనుకున్నాడు అనుకోండి. నువ్వు చంపకపోవచ్చు, కానీ నిన్న రాత్రి చంపించి వదిలేస్తే సింహం తినేసిందంటారు. ఇప్పుడు అవతలవాడి మీద అపనింద వెయ్యాలన్నది ఒక్కటే లక్ష్యం అనుకోండి, ఎన్నైనా వెతుక్కోవచ్చు. కాదనుకోండి, చిత్తశుద్ధితో ఎలా అయినా బతకచ్చు కదూ. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తే కృష్ణుడు నమ్ముతారు వాళ్ళు? అసలు నమ్మడానికి అసలు స్థితి అంటూ ఉంటే కదా మనసులో. కాబట్టి ఇప్పుడు కృష్ణుడు ఎలా తన రుజుత్వాన్ని, బాబోయ్ నేను ఈ దొంగచనం చేయలేదని ఎలా నిర్ధారించుకోవాలి? ఎందుకు వచ్చింది ఈ శాపం? ఎందుకు వచ్చింది నీలాపనిందా? సవితి నాటి కృష్ణుణ్ణి చూశాడు ఆకాశంలో.